సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఐసెట్కి సంబంధించిన అప్లికేషన్ గురించి, నెక్స్ట్ ఇంకా ఎడ్సెట్ అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. ఎడ్సెట్ నెక్స్ట్ ఇంకా ఐసెట్ అప్లికేషన్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈ వీడియోలో మనం ఐసెట్కి సంబంధించిన అప్లికేషన్స్ నోటిఫికేషన్ గురించి, నెక్స్ట్ ఇంకా ఎడ్సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అలాగే మనం ఛానల్ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ అయితే స్టార్ట్ అయింది. తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ 2025కు విద్యార్థులు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఆసక్తి గల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు, లాస్ట్ ఫైనల్ వాళ్ళైతే ఈ ఐసెట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో మే 3 వరకు అవకాశం ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి అయితే. సో దరఖాస్తు ఫీజు వచ్చేసి 750 రూపీస్. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 550 రూపీస్ అయితే చెల్లించాలి. 250 రూపీస్ ఫైన్తో మే 17 వరకు, నెక్స్ట్ ఇంకా 500 ఫైన్తో మే 26 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. సో ఫైన్తో సమర్పించే అవకాశం రాకముందుకే మీరు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయాలని ఫస్టే డిసైడ్ చేసుకోండి తొందరగా, ఈ టైం ఉన్నంత వరకు. సో మే 3 వరకు డిసైడ్ అయ్యి, సో మే 1 ఆల్మోస్ట్ అప్లికేషన్ అయితే చేయండి. ఎందుకంటే లేట్ చేస్తే ఇలా ఫైన్లు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా దరఖాస్తులో సవరణ కోసం మే 16 నుంచి 20 వరకు అవకాశం ఇస్తారు. సో మీకు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాతనైతే సో ఫస్టే అప్లికేషన్ ప్రివ్యూ కొట్టి మీ డీటెయిల్స్, మీ నేమ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నేమ్ మిస్టేక్ కానీ, లేకపోతే ఫాదరు, లేకపోతే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని చాలామంది మిస్టేక్స్ చేస్తారు కదా. సో మీరు అప్లికేషన్ చేసే ముందు ప్రివ్యూ అయితే కంపల్సరీ వస్తుంది. అప్లికేషన్ డీటెయిల్ మొత్తం నింపిన తర్వాత 1-2 సార్లు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతనే సబ్మిట్ కొట్టండి. మిస్టేక్స్ చేసి తర్వాత టెన్షన్ పడి ఎగ్జామ్కి ముందు ఇదంతా ఎందుకు అవసరం కాదు. సో ఫస్ట్ కొంచెం అలర్ట్గా అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్. ఆయా తేదీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెక్షన్, నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు ఈ రెండో సెషన్ అయితే నిర్వహిస్తారు. సో పరీక్షలో మొత్తం 200 అంటే 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం వచ్చేసి 150 నిమిషాలు, అంటే 200 క్వశ్చన్స్, 150 మినిట్స్. సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ గురించి అయితే ప్రశ్నలు ఉంటాయి. సో దీనికి సంబంధించిన సిలబస్ అంతా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకు సిలబస్ కూడా వస్తుంది. అందులో డౌన్లోడ్ చేసుకొని మీకు ఏవైతే సబ్జెక్ట్లో రాలేదో అందులో ఒకసారి మళ్ళీ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక ఏపీలో ఐసెట్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరిస్తారు. విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అయితే పరీక్ష జరుగుతుంది ఏపీలో. సో నెక్స్ట్ ఇంకా సో ఎవరైతే టీచర్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది టీచర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే వారి కోసం తెలంగాణలో ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు ఎడ్సెట్ ఎంట్రన్స్లో మెరిట్ ర్యాంక్ సాధించడం ద్వారా 2 ఏళ్ల బీఎడ్ కోర్స్ అయితే చేయవచ్చు. సో బీఎడ్ కోర్స్ చేయడం ద్వారా ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. బీఎడ్ చేసిన అనంతరం టెట్ అండ్ డిఎస్సి రాయడం ద్వారా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం అయితే సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయినా కనీసం ప్రైవేట్ టీచర్గా జీవితంలో అయితే స్థిరపడవచ్చు. అంటే ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కంపల్సరీ టెట్ అనేది క్వాలిఫికేషన్ చేశారు. డిగ్రీ పీజీ చేసినా కూడా కంపల్సరీ టెట్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే బీఎడ్ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటున్నారు. సో కంపల్సరీ టీచర్ జాబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎడ్సెట్కి అయితే అప్లై చేయండి. సో ఆఫ్టర్ మీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎడ్సెట్కు దరఖాస్తుల స్వీకరణ నిన్నటి నుంచి అయితే మొదలైంది. ఆసక్తి గల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మే 13 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా చాలా టైం ఉంది, మంచిగా చేసుకోండి దరఖాస్తులు అయితే. లేడీస్కి అయితే ఈ టీచర్ జాబ్ చాలా సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది. ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన తర్వాత కూడా పిల్లల్ని పట్టుకుని స్కూల్కి వెళ్ళచ్చు, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో గర్ల్స్, లేడీస్ అయితే ఎవరున్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.
సో ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 1న నిర్వహిస్తారు. మొదటి సెషన్ అంటే ఫస్ట్ మార్నింగ్ సెషన్ వచ్చేసి ఉదయం 10 నుంచి 12 వరకు. నెక్స్ట్ ఇంకా రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు అయితే నిర్వహిస్తారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 550 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 750 రూపీస్ అయితే ఫీజు చెల్లించాలి. ఎడ్సెట్ 2025ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నోటిఫికేషన్ కావాలి, సిలబస్ కావాలి అనుకుంటే మీరు ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి చూడండి. మీకు ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అంటే https:/edcet.tgche.ac.in. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద టెక్స్ట్ ఇస్తాను. మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి సిలబస్ ఏంటి అన్ని డీటెయిల్గా చదువుకున్న తర్వాత అప్లికేషన్ అప్పుడు చేయండి. సో మొత్తానికి అయితే ఇది టీచర్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఎడ్సెట్, MBA MCA చేయాలనుకున్న వాళ్ళకు ఐసెట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇది వాళ్ళ వీడియో, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు పీజీ చేయాలన్నా లేకపోతే ఎడ్సెట్ బీఎడ్ చేయాలన్నా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో లేడీస్కి అయితే నేను చెప్పే ఐడియా అయితే మంచిగా ఎడ్సెట్ వైపు వెళ్ళండి. ఎందుకంటే ఈజీగా వాళ్ళకి సెక్యూర్గా సేఫ్గా ఉండే జాబ్ ఇది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఎడ్సెట్ టీచర్ జాబ్ అయితే. సో అసలు మిస్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఐసెట్ ఆర్ ఎడ్సెట్ మీ ఇష్టం. సో అవకాశం ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. ఫీజుతో మాత్రం అప్లికేషన్ చేసేదాకా చూసుకోకండి, టైం ఉన్నప్పుడు అప్లై చేయండి. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.